శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున అక్టోబర్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామండి. తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు తులారాశులకు వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ అక్టోబర్ మాసంలో గ్రహ సంచారం బాగుందండి. గత 2 నెలల కంటే ఇప్పుడు బాగుంది. గత 2 నెలలుగా శారీరకంగా మానసికంగా బాధపడ్డారండి. కానీ ఇప్పుడు ఆ సమస్యలు మబ్బు వీడినట్లు విడిపోయినని చెప్పుకోవచ్చు. మీకు మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. గ్రహ సంచారం బాగుంది. అభీష్టం సిద్ధిస్తుంది. అదృష్టకాలం చెప్పుకోవచ్చు. ఒక రకంగా పట్టిందల్లా బంగారం అవకాశం వచ్చింది. మీరు ఈ అక్టోబర్ మాసంలో తులారాశి వారు ఉపయోగించుకోండి. వచ్చిన అవకాశాన్ని, మంచి అవకాశాన్ని, సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ధైర్యంగా ఉండండి. అడుగు ముందుకు వేయండి. మంచి భవిష్యత్తు ఉంది. ఇకపోతే ఆరోగ్యం కూడా బాగుంటుందని మీకు ఆరోగ్య విషయంలో ఇబ్బంది అయితే లేదు. ప్రయాణాలు కూడా దూర ప్రయాణాలు చేస్తారు. ఆర్థికంగా నిలదొక్కుంటారు. అలాగే మీకు రావాల్సిన బాకీలు ఉంటే వసూలవుతాయి. మీరు తీర్చవలసినవి కూడా కొద్దో గొప్ప తీరుస్తారు. అలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ మాసం మీరు గృహ నిర్మాణం చేపడతారు. లేదా గతంలో గృహ నిర్మాణం చేపెట్టుకున్న పరిస్థితుల కారణంగా అది ఆగిపోతే ఇప్పుడు పునఃప్రారంభిస్తారు. అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. అలాగే శుభకార్యాలకి హాజరవుతారు. కొంతమంది అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. మీకు శుభమూలక ధన వ్యయం కూడా అవుతుంది. అలాగే ధన విషయంలో ఇబ్బంది అయితే లేదు. వాహన యోగం కనిపిస్తుంది. పాత వాహనం మీ కొత్త వాహనం కొనుక్కోవడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. శత్రువులను జయిస్తారు మీరు. వ్యవహార జయం, మీరు ఏ పని అనుకున్నా ఆ పని పూర్తవుతుంది. కార్యసిద్ధి, కార్యం సిద్ధిస్తుంది. సంకల్పం అంటే అనుకున్న పనులన్నీ సకాలంలో అవుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అలాగే బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుందండి. మీకు బంధువులు మిత్రులు కూడా సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే పాత మిత్రులను కూడా కలుసుకుంటారు. వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వినోదయాత్రకు వెళ్తారు, విహారయాత్రకు వెళ్తారు, చాలా సంతోషంగా గడుపుతారు. అలాగే చాలా ధైర్యంగా ఉంటారు, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కొంతమంది పెద్దవాళ్ళని కూడా కలుసుకుంటారు. పెద్దవాళ్ళని కలుసుకుని పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుని వారితో మీ పనులు చేయించుకుంటారు. అలాగే ప్రభుత్వ సంబంధించిన కార్యక్రమాలు కూడా మీకు పూర్తవుతాయి. మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. చాలా అద్భుతమైన విజయం కనిపిస్తుంది. స్వశక్తితో స్వయం కృషితో అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యండి. ఈ తులారాశి వారు ఎలా చూసినా, ఎటు చూసినా, ఏ విధంగా చూసినా ఈ అక్టోబర్ మాసంలో బాగుంది. ఇకపోతే ముఖ్యంగా దయచేసి గురువులని, బ్రాహ్మణుని, పెద్దవారిని గౌరవించండి. వారిని దూషించొద్దు. అనవసరంగా నోటికి వచ్చినట్టు దూషణ చేయవద్దు. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడవద్దు. ముఖ్యంగా దేవాలయంలో అర్చక స్వామివారికి యథాశక్తి దక్షిణ తాములు వచ్చి వారి యొక్క ఆశీస్సు తీసుకోండి. అలాగే మీరు తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. కళాకారులు కూడా బాగుందండి. ఈ మాసం మీకు అక్టోబర్ మాసం తులారాశి వారికి సినిమా టీవీ రంగంలో ఉన్నవారికి బాగుంది. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. అదృష్టం తలుపు కొడుతుంది. మీకు అవార్డులు కూడా వస్తాయి. దాన్ని ఉపయోగించుకోండి. ఇకపోతే రాజకీయ నాయకులకు బాగుంది. మీకు రాజకీయ నాయకులు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రజలకు కావలసిన పనులు చేసి పెడతారు. అలాగే మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయండి. కాకపోతే ధనం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. మీకు కాస్త నరపేట నరఘోషం ఉంది. మీకు తస్మాత్ జాగ్రత్త. శత్రువులు ఉంటారు. మీకు తెలియని శత్రువులు ఉంటారు. జాగ్రత్త అండి. ఇకపోతే
అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. మంచి లాభాలు వస్తాయి. ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులు కూడా బాగుందని మీకు స్థల మార్పు కనిపిస్తుంది. ప్రమోషన్ కొన్ని బదిలీలు కూడా రావచ్చు. అలాగే పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. తోటి సహా ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. ఇక విద్యార్థులు కూడా బాగుందని చక్కగా చదువుతారు. మీరు ఏ విధమైన వ్యాపకం పెట్టుకోకూడదు కూడా చక్కగా చదవండి. ఇక వివాహంగానే అబ్బాయిలు కూడా వివాహ ప్రయత్నం చేసుకొని ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇకపోతే విదేశాల్లో కొంతమందికి జాబులు లేవండి. ఈ విదేశాల్లో జాబులు లేనటువంటి వారు కూడా ప్రయత్నం చేసుకుని తప్పకుండా జాబ్ వస్తుంది మీకు. అలాగే జాబులో ఉన్నవారికి కూడా ఈ మాసం బాగుందండి. మీకు జాబులో ఉన్నవారు కూడా ఈ మాసం మీకు బాగుంది. ఒక పై స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంది. మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. అలాగే చదువు రీత్యా వెళ్ళేవారు కూడా బాగుంది. విద్యారీత్యా పై చదువులకి వెళ్ళేవారికి కూడా బాగుంది. ప్రయత్నం చేయండి. ఇకపోతే ఈ తులారాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో నేను చెప్పిన రాశి ఫలాలు గోచర ఫలితాలు కేవలం మీకు 40% మాత్రమే వర్తిస్తుంది. మిగతా 60% మీ జన్మ జాతకం, మీ జన్మ లగ్నం, మీ జాతకంలో జరిగే దశ అంతర్దశను బట్టి ఉంటుంది. ఎందుకంటే చెప్పిన అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. కొంతమంది కాల్ చేస్తున్నారు, గురుగారు మీరు చెప్పినవి జరిగింది, కొంతమంది జరగలేదని కొంతమంది కాల్ చేస్తున్నారు. అందుగురించి నా వీడియో చూసి వీక్షకులకి ప్రతి వీడియోలో నేను చెప్తాను, దయచేసి గమనించుకోండి. మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే కింద నెంబర్ ఉంది, మీరు కాల్ చేయండి. మీకు తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే నేను ఈ అక్టోబర్ మాసంలో మీకు కొన్ని పరిహారాలు చెప్తాను, చేసుకోండి. మీకు అంతా కూడా బాగుంటుంది. అది ఏమిటి అంటే ఎక్కువ మీరు ఈ మాసం అంతా దుర్గా ఆరాధన చేసుకోండి. దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోండి. దుర్గా పూజలు చేసుకోండి. ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసం నవరాత్రులు ప్రారంభం, దసరా నవరాత్రులు ప్రారంభం. అందువలన మీరు ఎక్కువ ఈ నవరాత్రులు కూడా అమ్మవారిని సేవించండి, అమ్మవారిని ధ్యానించండి, అమ్మవారి స్తోత్రాలు చదువుకోండి, లలితా సహస్రం చదువుకోండి, లేదంటే వినండి. కుంకుమ పూజలు చేయించుకోండి. అలాగే ప్రతి అమ్మవారి దేవాలయంలో, గ్రామాల్లో, టౌన్లో, సిటీలో ఎక్కడైనా సరే ఏ అమ్మవారిని సరే, దుర్గాదేవి, పార్వతి, మీనాక్షి, పెద్దమ్మ తల్లి, నూకమ్మ తల్లి, అలాగే ఎల్లమ్మ, ఎవరైనా సరే, ఎవరైనా అమ్మే. చక్కగా దర్శించుకోండి, ప్రదర్శన చేసుకోండి. అమ్మవారికి మీ యొక్క బాధ చెప్పుకోండి, తప్పకుండా అమ్మవారు తీరుస్తారు. అందుగురించి ఏంటంటే అమ్మవారిని ఎక్కువ సేవించండి. అలాగే ఒక శుక్రవారం మాత్రం మీరు ఏం చేస్తారంటే, వీలైతే తెలుపు రంగు గల వస్త్రంలో బొబ్బర్లు మూట కట్టి అయ్యగారికి దానం చేయండి, ఒక్క శుక్రవారం మాత్రమే. ఇకపోతే ప్రతిరోజు కూడా దుర్గా సప్తశతిలోకి చదువుకోండి. అలాగే లక్ష్మీ అష్టకం, లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోండి. వీలైతే ఒక శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఏమన్నా ఆలయం ఉంటే లక్ష్మీదేవి ఆలయం దర్శించుకోండి, లేదంటే విష్ణు ఆలయం దర్శించుకోండి. అంతే. ఇకపోతే మూగజీవులకి ఆహారం పెట్టండి అమ్మ. మీరు గోవుకి గడ్డి వేయండి, అలాగే పావురాలకి జొన్న వేయండి, పిచ్చుకలు ధాన్యం వేయండి, అలాగే కుక్కలకి బిస్కెట్లు, బ్రెడ్ వేయండి. భిక్షగాలను ఆదుకోండి, భిక్షగాలు ఏదైనా ఆహారం పెట్టండి, వీలైతే పెరుగన్నం పెట్టండి, లేదా ఒక బ్రెడ్ అట్టుపండు పెట్టండి అమ్మా. యథాశక్తి ఎంతో కొంత చేతిలో పెట్టండి డబ్బులు. ఇక మీరు వీలైతే తులారాశి వారు దేవాలయంలో రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉంటుందమ్మా. దేవాలయంలో శనివారం రోజున ఆ రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న చోటకి మీరు వెళ్ళి ప్రదక్షిణ చేయండి. 5 ప్రదక్షిణలు. కాస్త పాలు, కాస్త నీళ్ళు, చిన్న బెల్లం ముక్క కలిపి ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ చెట్టు మొదట్లో వేసి ఆ మొదట్లో ఉన్న మట్టిని బొట్టు పెట్టుకోండి. కాస్త అక్కడ దీపం పెట్టండి, ఏదో ఒక దీపం పెట్టండి అమ్మా. అలాగే కాస్త షుగర్ వేయండి చీమలకి, అంతే చాలు. ఇంకే మిగతా ఏమీ మీరేం కంగారు పడాల్సిన పని లేదు. ప్రతిరోజు కాలభైరవ అష్టకం కూడా చదువుకోండి. ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి.
ప్రయత్నాలు చేయండి, గట్టి ప్రయత్నం చేయండి. అవకాశం వచ్చింది కదా, బాగుంది, మీకు టైం బాగుంది. అక్టోబర్లో తులారాశి వారికి ప్రయత్నాలు మాత్రం చేసుకోండి. మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీకు అంతా మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. శుభం భయాత్.